వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. నాకు ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ షో స్కెడ్యూల్ చూడగానే మా 10th క్లాస్ లో జరిగిన ఓ ఇన్సిడెంట్ గుర్తొచ్చిందండి. ఇంతకీ ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే, మా తెలుగు మాస్టర్ గారు ఒక రోజు వచ్చి బోర్డు మీద ఒక లైన్ రాశారు. వరుసగా అందరినీ లేపి చదవమన్నారు. టోటల్ గా మా క్లాస్ స్ట్రెంత్ ఏంటి అంటే అప్పుడు 30 మందిమి ఒక్కొక్కరం లేస్తున్నాము, చదువుతున్నాము. ఇంతకీ ఆయన రాసిన లైన్ ఏంటి అంటే, రాముడి తోక ఇట్లనియే. మేమేమో అదే చదివాము, కానీ ఆయన ఏం చేశారు, ఒక్కొక్కరిని లేపి రాముడి తోకేంట్రా, రాముడి తోక అని టపా టపా టపాను బెత్తను తీసుకొని పట్టి కొట్టేస్తున్నారు. మాకేమో ఏది కనిపించిందో అదే చదివాం కదా, మా తప్పేముంది అని మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకని కొడుతున్నారు ఏంటి అని చెప్పేసి చివరికి ఆయన ఏం చేశారంటే, విసుగొచ్చి క్లాస్ 10th మొత్తం అదే చెప్పాక ఆయనే బోర్డు మీద ఆ బెత్తంతో తీసుకెళ్లి చూపించి రాముడితో కపివరిండిట్లనియే అని చెప్పారనమాట. ఏమైంది, మేమందరం ఒకే తప్పు చేసాం. రాముడితో కపివరిండిట్లనియోలోని కా తీసుకొచ్చి రాముడితోలో కలిపేశాం. అది కాస్త రాముడి తోక అయింది. మామూలుగా దాని అర్థం ఏంటంటే, రాముడితో హనుమంతుడు ఇట్లా అన్నాడు అని చెప్పేసి. సరే, అసలు ఈ స్టోరీ అంతటికి ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షో రెసిపీస్ కి లింక్ ఏంటి అనే కదా మీరు అనుకుంటున్నారు. ఆ లింక్ ఏంటో నేను సెకండ్ ఐటమ్ చేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఐటమ్ గా ఏం చేసుకుంటున్నాము అంటే, డీప్ ఫ్రై పనీర్ చీజ్. నాకు చీజ్ అంటే ఇష్టం, డీప్ ఫ్రైస్ అంటే ఇష్టం, పనీర్ అంటే ఇష్టం. నాకు తెలిసి అక్కడ కూర్చొని కూడా మీరు ఇదే అనుకుంటున్నారని చెప్పేసి మరి ఇంకెందుకు ఆలస్యం, డీప్ ఫ్రైడ్ పనీర్ చీజ్ చేసేస్తున్నాను. మీరు చూసేయండి, కమాన్. డీప్ ఫ్రైడ్ పన్నీర్ చీజ్ అని చెప్పాను కదండి, అంటే పేర్లోనే ఉంది, డీప్ ఫ్రై ఉంది, పన్నీర్ ని డీప్ ఫ్రై చేసుకోవాలి అనేసి. స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె వేయాలి. ఇదేమో కాస్త కాగుతూ ఉంటుంది. ఈ లోపు నేనేం చేస్తాను అంటే, కొద్దిగా పాలు తీసుకొని ఒక బౌల్లోకి కొద్దిగా పాలు తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏమైపోతున్నాను, కార్న్ ఫ్లోర్. ఇందులో కొద్దిగా ఇప్పుడు నేను ఏమేస్తాను అంటే, సోడా ఉప్పు. తర్వాత సోడా ఉప్పు వేసేసుకున్నాను కదా, ఇప్పుడు నేను మెంతి పొడి వేసుకుంటున్నాను. ఇందులో బాగా కలిపి తర్వాత ఇందులో కాస్త కారం కూడా వేసుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ కారం. కొద్దిగా కారం వేసుకొని బాగా కలపాలి. కారం కూడా బాగా కలిపేసానండి. ఇప్పుడు ఎన్ని వేసినా సరే ఉప్పు వేయకపోతే ఆ టేస్ట్ మిస్ అవుతుంది. కాస్తంత ఉప్పు కూడా వేసుకున్నా. ఇంకొకసారి బాగా కలిపేయాలి. నూనె బాగా కాగిందండి. ఇప్పుడు మనం పన్నీర్ని ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే పన్నీర్ని కట్ చేసుకోవాలి కదా. ఇలాగా ఈ పన్నీర్ ని ఇలా కొంచెం పెద్దగా కొంచెం మందంగా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకొని, ఇందాక ఆల్రెడీ పాలల్లో నేను మెంతి పొడి అండ్ అలాగే ఉప్పు, కారం, కార్న్ ఫ్లోర్ అవన్నీ వేసాను కదా, దాంట్లో డిప్ చేస్తున్నాను. ఇలా మన పన్నీర్ స్లైసెస్ ని డిప్ చేసి అలా వేసుకోవాలి. చక్కగా ఫ్రై అయ్యేట్టు చూసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది.
ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చేట్టు రోస్ట్ చేసుకోవాలి పన్నీర్ని రెండు వైపులా. సరే, ఇది సెకండ్ సైడ్ వేగుతోంది కదండి. ఈ లోపు నేను ఏం చేస్తాను అంటే, నా దగ్గర బ్రెడ్స్ ఉన్నాయి. ఈ బ్రెడ్స్ ని నేను టోస్ట్ చేసుకోవాలి. టోస్ట్ చేసుకున్న తర్వాత మన డీప్ ఫ్రైడ్ పన్నీర్ చీజ్ ఏ ప్రాసెస్ లో జరుగుతుందో అప్పుడు నేను చెప్తాను. ముందైతే టోస్ట్ చేసుకోవాలి కాబట్టి టోస్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఇది టోస్ట్ అవడానికి కొద్దిసేపు పడుతుంది. అలాగే మన పన్నీర్ రెండో వైపు ఫ్రై అవడానికి కూడా కొద్దిసేపు పడుతుంది కదా. ఇక్కడ మన పన్నీర్ చక్కగా ఫ్రై అయిపోయింది. అండ్ నేను ఇందాక టోస్టర్ లో పెట్టిన బ్రెడ్ కూడా టోస్ట్ అయిపోయింది, చూస్తున్నారా? ఇది తీసేసి దాన్ని కూడా తీసేస్తా. బాగా టోస్ట్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇలా ఒక బ్రెడ్ బేస్ ని పెట్టుకొని ఇలా మనం డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ని పెట్టేసి, ఆ తర్వాత ఇలా తినేసినా కూడా హ్యాపీగా, ఇలా చేసినా కూడా అందరు తినేస్తారు. దాని మీద చక్కగా బాగా హెవీగా చీజ్ తురుమాలి. ఇలా పెడితే ఎవరు మాత్రం తిన్నారు చెప్పండి? ఇలా పైనుంచి ఇంకొక బ్రెడ్ పెట్టేస్తే డీప్ ఫ్రై పన్నీర్ చీజ్ రెడీ అయిపోయినట్టే. మరి నేను ఇంకొక ప్లేట్ లో చక్కగా సర్వ్ చేసేస్తాను. డీప్ ఫ్రైడ్ పన్నీర్ చీజ్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో చూసేయండి. డీప్ ఫ్రైడ్ పన్నీర్ చీజ్ కి కావాల్సిన పదార్థాలు: కార్న్ ఫ్లోర్ 1 కప్పు, చీజ్ 1/2 కప్పు, పన్నీర్ 1, మెంతి పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, సోడా ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, పాలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, బ్రెడ్ 4, నూనె డీప్ ఫ్రై కి సరిపడేంత. డీప్ ఫ్రైడ్ పన్నీర్ చీజ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి. ఒక బౌల్లో పాలు, కార్న్ ఫ్లోర్, సోడా ఉప్పు, మెంతి పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ ని స్లైసెస్ గా కట్ చేసుకొని పాల మిశ్రమంలో డిప్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. చివరిగా టోస్ట్ అయిన బ్రెడ్ పై పన్నీర్ స్లైసెస్ ని అమర్చి చీజ్ తురుముకొని పైనుంచి మరో బ్రెడ్ టోస్ట్ అమర్చుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే డీప్ ఫ్రైడ్ పన్నీర్ చీజ్ రెడీ. డీప్ ఫ్రైడ్ పన్నీర్ చీజ్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు నేను ఇలా పెడితే ఎవరు మాత్రం తినరు చెప్పండి? నాలాగే ఎవరైనా సరే ఎగబడి తినేస్తారు. పన్నీర్ యాక్చువల్లీ ఫ్రై చేశాం కదా, అదిరిపోయింది. అండ్ అందులో చీజ్ కూడా వేసాం. ఇంకా దీని టేస్ట్ గురించి నాకు చెప్పాల్సిన అవసరం ఏమని చెప్పండి? మీకు తెలుసు కదా, మీరు కూడా వెంటనే ప్రిపేర్ చేసుకుంటారు అని నాకు తెలుసు. సరే, మరి దీన్నే ఇలా ఒక రోజు అయితే తిన్నాము. ఇలాగే పన్నీర్ని ఫ్రై చేసుకొని ఒక వారం 10 రోజులు తిన్నాం అనుకోండి, ఇదిగో ఇలా సింగిల్ అంటే ఇలా సన్నగా ఉన్న వాళ్ళం ఇలా బాగా, అంటే ఇప్పుడు నేను ఉన్నాను కదా, నాకు డబ్బులు ఇంకొక అమ్మాయి వస్తే ఎలా అయిపోతుంది, అంత లావు అయిపోతాను నేనైతే. మీరు కూడా అంతే, మీరేం తక్కువ ఏంటి, ఇది పెడితే ఎవరైనా తినేస్తారు కదా. అందుకే ఎప్పుడైనా ఒకసారి సరదాగా చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి దీనికి కాంబినేషన్ ఏంటి? యాక్చువల్లీ ఇలాంటి వాటికి కాంబినేషన్స్ ఉంటాయా? ఉండవు కదా. మీరు కూడా అదే అనుకుంటున్నారని నాకు తెలుసు. కానీ ఎప్పుడైనా సరే రెస్టారెంట్ లో ఇలాంటివి ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ చక్కగా ఒక గ్రీన్ టాపింగ్ ఇస్తారు. ఏంటది ఎప్పుడైనా ఆలోచించారా? ఏదైనా ఫ్లేవర్ తగిలిందా మీకు అది తింటున్నప్పుడు? కరెక్ట్, పుదీనా. అందుకే నేను కూడా ఇప్పుడు దీనికి కాంబినేషన్ గా పుదీనా పండు మిరప చట్నీ. పుదీనా పండా ఇదేంటి అనుకుంటున్నారా? ఇందాక స్టోరీ కూడా చెప్పాను కదా, రాముడి తోక పివరుండిట్లనియే అని. దానికి దీనికి లింక్ అవుతుందనే అప్పుడెప్పుడుదో 10th క్లాస్ స్టోరీ ఇప్పుడు చెప్పాను. పుదీనా పండు, కామాలు, ఫుల్ స్టాప్లు, తర్వాత మిరపకాయ చట్నీ అని ఉంది. దేవుడా, పుదీనా పండు ఉంటుందా అసలు? నాకు తెలియకుండానా అని నేను చాలా తికమక పడ్డాను. గూగుల్లో సెర్చ్ కూడా చేసేసాను తెలుసా. తర్వాత అర్థమైంది, పుదీనా
కామా పండు మిరపకాయ చట్నీ అని. ఎస్, సో ఇప్పుడు నేను చేయబోతుంది కూడా పుదీనా పండు మిరపకాయ చట్నీ. మామూలుగా అయితే టాపింగ్స్ కి వీటిల్లో అంటే టోస్ట్ చేసినప్పుడు లేదంటే ఇలా చేసుకున్నప్పుడు మంచి టోస్ట్ మీద బ్రెడ్ టోస్ట్ మీద ఒక మంచి టాపింగ్ వేస్తాం కదా, అందులో జనరల్ గానే పుదీనా వాడతారు. కానీ నేను కొంచెం డిఫరెంట్ గా పండు మిరపకాయలు కూడా కలిపేసి చట్నీ చేసి దాన్ని చూపిస్తున్నాను అనమాట. ఆ కాంబినేషన్ ని మామూలుగా పచ్చళ్ళ పక్కన పెట్టుకొని నంచుకునే కంటే దీని మీద టాపింగ్ గా రాసుకొని తింటేనే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చూపిస్తాను, మీరు ఫాలో అయిపోండి. పుదీనా పండు మిరపకాయ చట్నీ. స్టవ్ ఆన్ చేసి శుభ్రంగా ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. టాపింగ్స్ కోసం ఏదైనా సరే మనం చట్నీ లాగా చేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేవర్స్ అన్ని ఉండాలి, కాకపోతే ఆ ఫ్లేవర్స్ అన్ని హిడెన్ కంటెంట్ అన్నమాట. ఓకే, ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన పోయింది. ఇప్పుడు నెక్స్ట్ పండు మిరపకాయలు. పండు మిరపకాయలు కూడా చక్కగా వేగాయి. ఇప్పుడు నేనేం వేస్తానంటే ఇందులో పుదీనా, పుదీనా పండు కాదు, పుదీనా ఆకు. పుదీనా ఫ్లేవర్ బాగుంది, స్మెల్ చాలా బాగా వస్తుంది. పుదీనా మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇది కూడా కాస్త పచ్చివాసన పోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏమేస్తాను ఇందులో అంటే పచ్చిమిరపకాయలు. ఇది వేగుతూ ఉంటుంది. ఈ లోపు వెల్లుల్లి నేను కాస్త చిదిమి పెట్టేసుకుంటా. ఓకే, ఇప్పుడు వెల్లుల్లి. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తాను ఇందులో అంటే అల్లం ముక్కలు వేసుకుంటున్నాను. తర్వాత ఉప్పు. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా మగ్గిపోయాయి అండ్ అలాగే ఉప్పు కూడా బాగా కలిసింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇదంతా చల్లారిన తర్వాత చక్కగా వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. చక్కగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొచ్చి అందులో వేసేసుకుంటా. అంతా ఇందులో వేసేసుకున్నాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఇందులో కాస్త జీరా పౌడర్, అలాగే ఆమ్చూర్ పౌడర్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాట్ మసాలా, ఈ మూడు కూడా వేసి ఇప్పుడు దీన్ని మిక్సీ చేసి పేస్ట్ చేసుకుంటే మనం అనుకుంటున్నాం పుదీనా పండు మిరపకాయ చట్నీ రెడీ. మన టాపింగ్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని చక్కగా నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటా. ఇది చూడటానికి కాస్త ట్రెడిషనల్ లుక్ లో ఉన్నా కూడా టేస్ట్ మాత్రం చాలా ట్రెండీగా ఉంటుంది. పుదీనా పండు మిరపకాయల చట్నీ
రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసుకునే విధానాన్ని మీరు మరొకసారి చూడండి. పుదీనా పండు మిర్చి చట్నీకి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, పండు మిర్చి 3, కొత్తిమీర 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయలు 1, అల్లం 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 3, జీరా పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె సరిపడేంత. పుదీనా పండు మిర్చి చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయలు, పండు మిర్చి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఉప్పు వేసి బాగా వేయించుకొని కాసేపు చల్లార్చుకొని మిక్సీ జార్ లో వేసి జీరా పొడి, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా వేసి మిక్సీ పట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పండు మిర్చి చట్నీ రెడీ. పుదీనా పండుమిరపకాయ చట్నీకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు అది మొత్తం కంప్లీట్ చేద్దామా అని చెప్పి, అందుకే ఇక్కడ పక్కనే పెట్టేసుకున్నాను. దాన్ని తెచ్చేసాను. కొంచెం చల్లగా అయిపోయింది. చక్కగా దీన్ని తీసుకొని, ఇందాకే చెప్పాను కదా ఈ చట్నీని టాపింగ్ లా చేసుకోవాలి అనేసి, ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇప్పుడు తినాలండి. ఇది కరెక్ట్ ప్రాసెస్ అంటే. మా ఇంట్లో యాక్చువల్లీ ఇవన్నీ తినడానికి రెస్టారెంట్కి వెళ్ళరు. నేను ఇంటి చేసి పెడితే చాలు, ఇంట్లోనే తినేసి ఎంజాయ్ చేసేస్తారనమాట. సో మీ ఇంట్లో కూడా ఇంక ఇలాంటివి చేసుకుంటే రెస్టారెంట్లకు వెళ్ళడం మానేస్తారు. ఇలాంటి వాటి కోసం అయితే, స్పెషల్లీ చీజ్, పన్నీర్, టోస్ట్, వీటన్నిటి కోసం. మామూలుగా ఇలాంటి టాపింగ్స్ కోసం అయితే మనం బయటకు వెళ్ళి టొమాటో కెచప్, సాస్ ఇలాంటివి ఏవేవో తెచ్చి చేస్తుంటాం కదా. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించిన ఈ రెసిపీ ట్రై చేయండి. వాటన్నిటికంటే చాలా బెస్ట్ గా ఉంటుంది. అండ్ ఎప్పుడు మీరు స్టాక్ పెట్టుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారనమాట. అలా సరే, ఇవాళ అయితే మరి నేను 2 వెరైటీ ఐటమ్స్ చూపించాను. ఇంత పెద్ద స్టోరీ కూడా చెప్పాను కదా, అంటే గ్రామటికల్ మిస్టేక్స్ గురించి. 2 చూసి చక్కగా ఎంజాయ్ చేశారు కదండి. మరి ఈ రెసిపీస్ లో మీకు ఏమైనా డౌట్ వస్తే వెంటనే www.youtube.com/etv అభిరుచి అని టైప్ చేసి మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నిటినీ చూసేయండి. లేదు అనుకుంటే www.facebook.com/etv అభిరుచి అని టైప్ చేసినా కూడా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని చక్కగా మీ ఇంట్లో కూర్చుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ రేపు మరో 2 డిఫరెంట్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Till then, you take care. Bye.